హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అడ్డా ఎస్ఎస్సి తెలుగు. ఎస్ఎస్సి సిజిఎల్ 2025 నోటిఫికేషన్ అది వచ్చేసింది. కానీ నోటిఫికేషన్ వచ్చినాక చాలా మందికి చాలా డౌట్స్ వచ్చినాయి. ఓకేనా, నేను నోటిఫికేషన్ ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు చూడండి. ఓకేనా, ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వీడియో లింక్. ఈరోజు వీడియో ఏంటంటే సర్టిఫికేట్స్ గురించి, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఓబీసీ సర్టిఫికేట్స్ గురించి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎస్సీఎస్సీ సర్టిఫికేట్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఏంటంటే మీకు క్లియర్గా ఈ డౌట్లను తీసేస్తాను మీ మైండ్ నుంచి. ఓకేనా, ఈ వీడియో చూసినాక మీకు ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద కూడా నేను మంచి వీడియో చేసి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకేనా, సో ఏంటంటే మనం మైండ్లో ఏదన్నా టెన్షన్ పెట్టుకుంటే ఏంటంటే చదవలేము క్లియర్గా. నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే మనకిప్పుడు అందరికీ ఉంటుంది ఓబీసీ సర్టిఫికేట్, ఒకవేళ లేకపోతే నాకు జాబ్ వచ్చినా కూడా వేస్టే కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పోతా కదా అన్న మెంటాలిటీతో అందరూ ఇప్పుడు చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఆ టెన్షన్ తీసేయడానికే ఈ వీడియో. ఓకేనా, నేను మీకు క్లారిటీ ఇచ్చినాక మీరు ఆటోమేటిక్గా మీ చదువు మీద మీరు కాన్సన్ట్రేట్ చేసేసి ఈజీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా, ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓబీసీ సర్టిఫికేట్ మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇలాంటి ఈ క్వశ్చన్స్ నాకు చాలామంది టెలిగ్రామ్లో చాలామంది అడిగారు ఓబీసీ సర్టిఫికేట్ గురించి. ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ది తీసుకోవాలా, స్టేట్ది తీసుకోవాలా, రెండు సేమ్ ఉంటాయా అంటే ఓబీసీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్కి వేరే ఉంటుంది, స్టేట్కి వేరే ఉంటుంది. ఓకేనా, ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ తీసుకుంటే ఏమైందంటే ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. ఓకేనా, స్టేట్ తీసుకుంటే ఏంటంటే ఇష్యూడ్ బై స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇట్లా వస్తుంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు మన ఎస్ఎస్సికి ఏంటంటే సెంట్రల్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకోవాలి. మీరు సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే పర్లేదు, లేకపోతే అప్లై చేసుకోండి. ఓకేనా, అప్లై చేసుకున్నా పర్లేదు, మనకు 180 డేస్ టైం ఉండదు. అంటే ఏంటంటే నేను చెప్తా మీకు క్రూషియల్ డేట్ అంటే ఏంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండొచ్చు వ్యాలిడిటీ అనేది మీకు చెప్తా. ఓకేనా, సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో అయితే మన సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మన తెలంగాణలో అయి ఉంటే మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇంతకుముందు ఉన్న ఓబీసీ సర్టిఫికేట్ సరిపోతుందంటే ఎస్ సరిపోతుంది, కానీ దానికి వ్యాలిడిటీ అనేది ఇప్పుడు బిఫోర్ 3 years ముందు ఉంటే మాత్రం పక్కా ఓబీసీ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది. అంటే అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, 5th July రోజు ఎండ్ అవుతుంది. సో మనకు బిఫోర్ 3 years, ఎగ్జాక్ట్గా 3 years బిఫోర్ తర్వాత ఉన్న సర్టిఫికేట్లు అన్ని వ్యాలిడిటీ ఉంటాయి, అన్ని వ్యాలిడ్. ఓకేనా, నేను కరెక్ట్ డేట్ చూపెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఓకే, అప్లై చేసి ఓబీసీ సర్టిఫికేట్ వస్తుందని డౌట్ ఉంటుంది, పక్కా వస్తుంది. మనకు అప్లికేషన్ డేట్ కాదు, అప్లికేషన్ డేట్ తర్వాత 180 days బిఫోర్, అంటే 6 months బిఫోర్ ఉన్న సర్టిఫికేట్ వ్యాలిడిటీ, 6 months బిఫోర్ ఉన్న సర్టిఫికేట్ మనకు పక్కా యూస్ అవుతుంది. సో ఏంటంటే అప్లై చేస్తే ఒక 1 monthలో రావచ్చు. ఓకేనా, 2 monthsలో రావచ్చు. ఓకేనా, ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఆ ఓబీసీ సర్టిఫికేట్ అనేది వ్యాలిడే. ఓకేనా, ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, క్రూషియల్ డేట్ అంటే ఏంటి? ఓకేనా, ఎస్ఎస్సి వాడు ఏంటంటే ఈ ఓబీసీ సర్టిఫికేట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్లో ఒక చిన్న పారా ఇచ్చిండు. బట్ ఏంటంటే ఆ పారాగ్రాఫ్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్రూషియల్ డేట్ అంటే ఏంటంటే మన అప్లికేషన్ డేట్ ఉంటుందా. ఓకేనా, మన అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 5/7/2025. ఓకేనా, ఎగ్జాక్ట్లీ 3 years బిఫోర్, అంటే 5th July 2022 తర్వాత ఉన్న ఓబీసీ సర్టిఫికేట్ ప్రతి ఒక్కటి వ్యాలిడ్. ఓకేనా, సో ఓకేనా, ఇది చూడండి, 6th July 2022 తర్వాత ఉన్న ప్రతి ఒక్క ఓబీసీ సర్టిఫికేట్ వ్యాలిడే. అండ్ బిఫోర్ 4/1/2026 అంటే 6 months తర్వాత, అంటే 180 days. ఓకేనా, ఇప్పుడు అప్లికేషన్ 7th కదా. ఓకేనా, 6 months తర్వాత, ఓకేనా, 6 months తర్వాత కంటే ముందు అప్లై చేసి ఉండాలి. ఓకేనా, 4/1/2026 కంటే ముందు అప్లై చేసి ఉండాలి. ఆ సర్టిఫికేట్స్ వ్యాలిడ్. మీకు క్లియర్ అయిపోయిందా డేట్? ఏంటంటే 3 years ముందున్న సర్టిఫికేట్ అయినా వ్యాలిడ్. అంటే 3 years 2022 6th July తర్వాత ఉన్న ప్రతి సర్టిఫికేట్, ప్రతి ఓబీసీ సర్టిఫికేట్ అనేది వ్యాలిడే. మీకు క్లియర్గా చెప్తున్నా, 6th July 2022 తర్వాత. ఓకేనా, 4th January 2026 ముందు ఈ సర్టిఫికేట్స్ అన్ని వ్యాలిడే. ఒకవేళ లేకపోయినా ఇప్పుడు అప్లై చేసినా మీకు సర్టిఫికేట్ వస్తుంది, సో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మీకు ఓబీసీ సర్టిఫికేట్ నుంచి క్లియర్గా ఇది డేట్. ఓకేనా, నేను టైం వేస్ట్ చేయాలనుకుంటున్నాను, జస్ట్ మీకు ఆన్ పాయింట్ ఏది ఉన్నదో అది చెప్దాం అనుకున్నా. అందుకే నేను తక్కువ టైం తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే క్రూషియల్ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ 2022 తర్వాత ఉన్న సర్టిఫికేట్ ప్రతి ఒక్కటి ఓబీసీ సర్టిఫికేట్ వ్యాలిడే. ఒకవేళ లేకపోతే మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా 180 days బిఫోర్, అంటే ఏంది మన అప్లికేషన్ డేట్ నుంచి, అంటే 5th July 2025 నుంచి 180 days, అంటే మన 4th January 2026 వరకు
దీని లోపు ఉన్న సర్టిఫికేట్ ప్రతి ఒక్కటి వ్యాలిడే. ఓకేనా? ఇది ఓబీసీ సర్టిఫికేట్ గురించి. ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ చెప్పేసిన. ఏంటిది? మీ సేవల. తెలంగాణ అయితే మీ సేవల. ఆంధ్రప్రదేశ్ అయితే సచివాలయంలో అప్లై చేసుకుంటే ఇస్తాం. సెంట్రల్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్. ఓకేనా? స్టేట్ సర్టిఫికేట్ తీసుకోవద్దు. సెంట్రల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఓకేనా? ఇది మన ఓబీసీ సర్టిఫికేట్ గురించి. ఓకేనా? క్లియర్ అయిపోయింది కదా? ఓకే. నెక్స్ట్ వచ్చేసరి కదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏం లేదు. మీరు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పుడైనా కొత్తగా తీసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా కొత్తగా తీసుకోవాలి. సర్టిఫికేట్ మీరు ఏముండాలంటే సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ 2025 టు 2026. ఇది మీకు అలా మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ 2025 నుంచి 2026 అంటే ఇష్యూడ్ బేస్డ్ ఆన్ 2024 అండ్ 2025. అంటే 2024, 2025 మీ ఎకనామికల్ స్టేటస్ని బట్టి 2025, 2026కి వ్యాలిడ్ అయ్యే సర్టిఫికేట్ మీకు ఇచ్చిల్ అనేది దాని మీద ఉంటుంది. ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇండియా, ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లుంటుంది. ఓకేనా? మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏంటంటే 2025కి 2026కి వ్యాలిడ్ అయ్యే సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకేనా? ఇష్యూ బేస్డ్ ఆన్ 2024 టు 2025. ఓకేనా? ఇవి మీకు పక్కా మీరు అప్లై చేసినాక మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనబడుతుంది. ఓకేనా? ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెద్ద ఏం లేదు. జస్ట్ మీరు ప్రతి సంవత్సరం అప్లై చేసుకోవాల్సిన ఈడబ్ల్యూఎస్. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అనమాట. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ బిఫోర్ అప్లికేషన్ డేట్ నుంచి ఏది ఉన్నా పర్లేదు. ఓకేనా? బిఫోర్ అప్లికేషన్ డేట్. ఓకేనా? ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా పర్లేదు. ఓకేనా? అది ఎంత ముందు ఇయర్స్ అయినా పర్లేదు, ఎప్పటిదైనా పర్లేదు. సో ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఏదన్నా పర్లేదు. ఓకేనా? క్లియర్ కదా? ఇవి 3 సర్టిఫికేట్లకు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను పక్కా మీకు సరైన ఎక్స్ప్లెనేషన్ తోటి నెక్స్ట్ వీడియో చేసి మీకు అన్ని క్లారిటీ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోయినాయి ఈ వీడియో తోటి. సో టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? మీరు ఏదైనా టైం వేస్ట్ చేసుకోండి. వీటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. లేకపోతే ఇప్పుడు అప్లై చేసుకోండి. ఉంటే మాత్రం ఆ డేట్ మీకు ఆల్రెడీ చెప్పినా కదా. సో అవి. సో థ్యాంక్ యూ. ఏంటంటే నేను చెప్పేది ఒకటి ఏంటంటే దీని గురించి ఆలోచించి మీరు టైం వేస్ట్ చేసుకోవచ్చు. సో టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తాను. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ అప్లై చేసేయండి. అప్లై చేసి డిస్ట్రాక్ట్ కావద్దు. డిస్ట్రాక్ట్ కాకుండా చదువుకో. ఎన్ని రోజులు చదివినా చదువు ఇప్పుడు జస్ట్ ఈ విషయం వల్ల డిస్ట్రాక్ట్ అయితే కరెక్ట్ కాదు. సో డిస్ట్రాక్ట్ అవ్వద్దు మీరు. సో మీరు చదివితే ఏంటంటే జాబ్ పక్కా వస్తుంది. ఎందుకంటే మనకి ఈసారి 14,500+ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు ఏంటంటే డిస్ట్రాక్ట్ అయిన అనుకో ఈ 2 months డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల మీకు ఏంటంటే ఉన్నదంతా పోతుంది. సో మీరు ఏంటంటే డిస్ట్రాక్ట్ అవ్వడం జస్ట్ ఇదే అప్లై చేసి పెట్టుకొని మీరు చదువుకొని ఒకవేళ ఆల్రెడీ ఉంటే దాని గురించి ఆలోచించకండి. ఏం కాదు. ఓకేనా? అంతా ఓకే. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకేనా? ఇది నేను చెప్పాలనుకున్నది మీకు. ఓకేనా? టెన్షన్ పడకుండా జస్ట్ మీరు కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అయితే జాబ్ మీ చేతికి వస్తుంది. 14,500+ వేకెన్సీస్ అంటే నాట్ ఏ స్మాల్ మ్యాటర్. అంత ఉన్నదంటే అన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టే. సో మీరు టెన్షన్ పడకుండా ప్రిపేర్ అవ్వండి. జాబ్ మీకు వచ్చేస్తుంది. వీటి గురించి ఎక్కువ ఆలోచించకండి. ఓకేనా? మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటా. ఒక్కవేళ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయితే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీకు ఇంతకంటే మంచి వీడియోలు నేను చాలా చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో అయినా మన తెలుగు వాళ్ళకు కమ్యూనిటీ లెక్క ఏ ప్రాబ్లమ్ ఉన్నా క్లియర్ చేసుకునేటట్టు నేను టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసిన. సో టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కండి. అస్సలు అవ్వకుండా ఉండకండి. అది చాలా హెల్ప్‌ఫుల్ మీకు. మీకు పీడిఎఫ్‌లు అయినా ఏదైనా నీకు అందులో ప్రొవైడ్ చేస్తా. అండ్ ఆల్సో మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా దాని మీద నేను సొల్యూషన్ చూపెడతాను నీకు. ఓకేనా? ఈ వీడియో ఉన్నదే మీ డౌట్స్ క్లియర్ చేయనీకి, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయనీకి. ఓకేనా? మన తెలుగు వాళ్ళ కోసం ఒక కమ్యూనిటీ లెక్క ఫార్మ్ అయ్యి మనకు మనం హెల్ప్ చేసుకోవాలి. ఓకేనా? హిందీలో ఏంటంటే చాలా కమ్యూనిటీ వాళ్ళకి చాలా ఉంటుంది. అంటే చాలా గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకుంటారు. మన దగ్గర అట్లా లేదు. అది రావాలనే నేను ఈ యూట్యూబ్ క్రియేట్ చేసిన. ఓకేనా? సో మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ కండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఓకేనా? మనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. జాబ్ గట్టిగా ప్రిపేర్ కండి. జాబ్ మాత్రం మీదే. అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఎస్ఎస్‌సి ఆస్పిరెంట్స్ అడ్డా తెలుగు. ఓకే?